హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మనతో పాటు డాక్టర్ వినత గైనకాలజిస్ట్ క్లౌడ్9 హాస్పిటల్ నుంచి మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా గైనకాలజిస్ట్ దగ్గరికి లేడీస్ ఎక్కువగా వస్తుంటారు. లేడీసే రావాలా? మెన్స్ కూడా వస్తారా? మెన్ కూడా వస్తారు, చాలా తక్కువ వస్తారు. ఎప్పుడు గైనకాలజిస్ట్ మెన్ చూస్తారు అని అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అప్పుడు కపుల్ వస్తారు. ఎందుకంటే ఫర్టిలిటీ అన్నది ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించింది కాదు, ఇద్దరికి సంబంధించింది. అందుకని ఫర్టిలిటీ కన్సర్న్స్ ఉన్నప్పుడు ఇద్దరిని రమ్మంటాం. అంతేకాదు కొన్నిసార్లు సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. పెళ్ళైన తర్వాత కొంచెం వెంటనే ప్రాబ్లం అనిపిస్తుంది, అప్పుడు ఇద్దరిని రమ్మంటాం. సో అలా కొన్నిసార్లు అండ్ ప్రెగ్నెన్సీలు ఎలాగూ నవ్వు కపుల్ వస్తున్నారు డ్యూరింగ్ డెలివరీ లేబర్, వాళ్ళకి ఏం మెడికల్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా యాజ్ అ సపోర్ట్ టు ద ఉమెన్ దే ఆర్ కమింగ్. అందుకని ఇప్పుడు మాకు గైనకాలజిస్ట్లో అయినా ఎస్ మెన్ కూడా చూస్తాం. మరి గైనకాలజిస్ట్ అంటే ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీసే వస్తారా, లేకపోతే జనరల్గా లేడీస్ ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? అసలు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అన్నది మా స్పెషాలిటీ. ఆబ్స్టెట్రిక్స్ అనేది ప్రెగ్నెన్సీకి సంబంధించింది, కానీ గైనకాలజీ అన్నది ఇంకో పెద్ద ఏరియా అన్నమాట. చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళ దాకా అన్ని రకాల సమస్యలు చాలా వరకు చూస్తాం అన్నమాట. గైనిక్ అంటే చిన్న పిల్లలప్పుడు ఏమన్నా కొంచెం పుట్టిన బేబీస్ 3rd డే 4th డే బ్లీడింగ్ అట్లా అప్పటి నుంచి కూడా గైనిక్ అనే అడుగుతారు. అండ్ తర్వాత అడాలసెన్స్లో పీరియడ్స్ రాలేదని, వచ్చిందని, తొందరగా వచ్చిందని, లేట్గా వచ్చిందని, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. మళ్ళీ యాక్ని అంటే పింపుల్స్ వస్తున్నాయి, ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ వస్తుంది, లావ్ అవుతున్నాం, సన్నగా అవుతున్నాం, ఇవన్నిటితో కూడా వస్తారు. కాస్మెటాలజిస్ట్ కదా ఫస్ట్ గైనిక్ కన్సల్ట్ అవుతాం. మేము కూడా కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసుకొని గైనిక్ కాస్మెటిక్ వాళ్ళు కూడా డెర్మటాలజిస్టులు కూడా గైనిక్ వెళ్ళి కొంచెం హార్మోన్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకొని రండి అని చెప్తారు. సో అలాంటి వాటికి మేము చూస్తాము. ఎస్, ఇప్పుడు స్పెషలైజ్డ్ వచ్చినాయి అంటే ఎండోక్రైనాలజిస్టులు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. పెద్ద అడాలసెంట్ గైనకాలజీ అనేది ఒక స్పెషాలిటీ అంతా అయిందన్నమాట. ఇంకా కొంచెం లేట్గా అంటే ప్రెగ్నెన్సీ, ఇంకా డెలివరీ, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ అనేది ఒక పెద్ద సబ్ స్పెషాలిటీ. తర్వాత కొంచెం రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో హెవీ పీరియడ్స్ రావడము, లేకపోతే బ్లీడింగ్ తక్కువ అవ్వడము, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ డిశ్చార్జెస్, ఇలా అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇలా వేరే వేరే సమస్యలతో రీప్రొడక్టివ్ ఇయర్స్ అంతా హార్మోన్ కన్సర్న్స్ అన్నిటితో. మెనోపాజ్ అన్నది ఒక పెద్ద ఇష్యూ అన్నమాట. మెనోపాజ్ టైంలో కాంట్రసెప్షన్, ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏంటి, పుట్టాలంటే ఏంటి, ఇలాంటివన్నీ ఆ టైంలో ఏమేమి కన్సర్న్స్ రావచ్చు. మనకి చాలా వరకు ఈవెన్ కోపం వస్తుందని కూడా ఎస్ గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తారు మెనోపాజ్ టైంలో. ఇది మెనోపాజ్, మూడ్ స్వింగ్, ఎస్. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. మెనోపాజ్ అయిన తర్వాత ఎస్పెషలీ నా స్పెషాలిటీ యూరోగైనకాలజీ. అంటే యూరిన్ లీకేజ్ సమస్యలు, లేకపోతే ఇంకేదైనా గర్భసంచి జారిందని, ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడము, వీటికి కూడా మేము గైనిక్ ఫస్ట్ చూస్తాం అన్నమాట. అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు విమెన్. ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత హార్మోన్ సపోర్ట్ ఉండదు, అప్పుడు ఈజీగా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడము, బ్లీడింగ్ ఎప్పుడైనా అయితే మెనోపాజ్ తర్వాత, ఇవన్నీ నార్మల్ కాదు, అలాంటి సమస్యలకి చూస్తాము. సో చాలా రేంజ్. రైట్.